హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి. సో న్యూ ఇయర్కి ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఓరియో బిస్కెట్ ప్యాకెట్తో ఎలా కేక్ చేసుకోవాలనేది చూపిస్తానండి. దానికోసం నేను ఇక్కడ 2 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇది ఈచ్ వన్ 30 రూపీస్. మీరు ఒకేలా 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటే కనుక 6 తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను 2 తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నేను తీసుకున్నటువంటి బిస్కెట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాను. విత్ క్రీమ్ అండి, క్రీమ్తో సహా వేసేసుకోవాలి. ఒకవేళ మీరు క్రీమ్ తీసి వేసుకోవాలంటే కనుక అలా కూడా వేసుకోవచ్చు. ఆ క్రీమ్ ఏంటంటే పైన ఏదైనా డెకరేట్ చేయాలి అని అనుకుంటే అలా వేసుకోవచ్చు. బట్ నేను మీకు బేసిక్ కేక్ చూపిస్తున్నాను కాబట్టి క్రీమ్ కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల పంచదార వేసుకోవాలండి. పంచదారకి క్వాంటిటీ ఏమీ లేదు, ఇంచుమించుగా వేసుకోవచ్చు. 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. బిస్కెట్స్ ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి కొంచెం వేసుకుంటే చాలు. వేసుకున్న తర్వాత మనం మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి ఎంత మెత్తగా ఉందో. ఇలా పౌడర్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత కేక్ తయారు చేసుకోవాలనుకుంటున్నటువంటి టిన్, ఇది కేక్ టిన్ అంటారు. మనకి బయట మార్కెట్లో దొరుకుతుందండి. లేదంటే ఇంట్లో ఉండే ఏదైనా పర్వాలేదు గిన్నె లాంటిది ఏదైనా దలసరి గిన్నె తీసుకొని దానికి మొత్తం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి, లేకపోతే కేక్ అనేది మనకి సరిగ్గా రాదు. దాని తర్వాత మైదా పిండితోటి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మైదా పిండి ఇలా చింపుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఏదైనా దలసరి కడాయి తీసుకోండి. నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా పర్వాలేదండి. అడుగు మందం కలిగినటువంటి కడాయి ఏదైనా తీసుకుని దాంట్లో ఉప్పు కానీ లేకపోతే ఇసుక కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ ఇసుక లేదంటే ఉప్పు అనేది మనం ఎన్నిసార్లైనా రీయూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి కేక్కి ఉపయోగించినటువంటిది మళ్ళీ మనం ఉపయోగించవచ్చు. ఇంకా దాని తర్వాత ఇక్కడ స్టాండ్ కోసం మీరు ఏదైనా మీ దగ్గర ఉన్నటువంటి స్టాండ్ లేకపోతే ఇలాంటి పళ్ళెం లాంటిది ఏదైనా పెట్టుకొని కుక్కర్ అనేది మూత పెట్టేసుకోండి. బెల్ట్ విజిల్ పెట్టకూడదండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బెల్ట్ విజిల్ పెట్టకుండా మూత పెట్టేసుకుని గ్యాస్ అనేది స్విమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ కానివ్వండి. కొంచెం వేడవుతే మనకి కేక్ అనేది త్వరగా బేక్ అవుతుంది. అది హీట్ అయ్యేలోపు మనం వేరొక గిన్నె తీసుకుని మనం పౌడర్ చేసుకున్నటువంటి బిస్కెట్ పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ అంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. మీ దగ్గర ఒకవేళ బేకింగ్ పౌడర్ లేదనుకోండి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. అంటే మన వంట సోడా, కడుపు నొప్పి సోడా అంటారు కదా, అదేనండి. ఏదన్నా ఒకటే వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకోండి. విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ కలిపేసుకోవచ్చు. కలుపుకున్న తర్వాత కొద్దిగా పాలు వేసుకుంటూ మనం స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి. ఎలాంటి ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలి. ఈ పాలు 1/2 కప్ వరకు వేసుకోవాలండి. పాలు అనేవి కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలి. అది కూడా పాలు మరీ చల్లారిపోకూడదు, అలా అని మరీ వేడిగా కూడా ఉండకూడదు. రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి. అలానే ఈ పాలు అనేవి ఒకేసారి వేసుకోవద్దు, కొంచెంగా వేసుకోండి. వేసుకొని కలుపుకుంటే మనకి ఏంటంటే జోరు అవ్వదు అనమాట. టెక్స్చర్ చూసారు కదా, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ నూనె రాసి పెట్టుకున్నటువంటి కేక్ టిన్ ఉంది కదండి, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి ఇలాగా ట్యాప్ చేసుకోండి. ఈలోపు మనం ఇలా ప్రీహీట్ చేసుకుంటున్నాం కదా, ఇది ఆల్రెడీ హీట్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఈ కేక్ టిన్ అనేది దీంట్లో పెట్టేయండి. కొంచెం జాగ్రత్తగా పెట్టాలి, వేడిగా ఉంటుంది కదా. పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 35 నుంచి 40 నిమిషాల పాటు బేక్ అవనివ్వాలండి. కుక్కర్ కాబట్టి బెల్ట్ విజిల్ పెట్టుకోకూడదు, పెట్టకుండా 30 నుంచి 40 నిమిషాలకు బేక్ అవనివ్వాలి. ఇప్పుడు 40 నిమిషాల తర్వాత చూద్దామండి. నాకైతే 40 నిమిషాలు పట్టింది. ఒక్కొక్కసారి 30 నిమిషాలకే బేక్ అయిపోతుంది. సో మీరు ఒకసారి 30 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడండి. చూసారు కదా, చక్కగా బేక్ అయిపోయింది. ఒకవేళ 30 నిమిషాలకి బేక్ అవ్వలేదని అనుకుంటే ఇంకొక 10 నిమిషాలు ఉంచండి. ఉంచిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇది దీంట్లోంచి వెంటనే తీసేయాలి, లేకపోతే మాడిపోతుంది. తీసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్ తోటి ఇలా ఎడ్జ్లు అనేవి మనం కట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా కేక్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పైన ఏదైనా ప్లేట్ పెట్టుకొని దాన్ని రివర్స్లో బోర్లించినట్లయితే కేక్ వచ్చేస్తుంది. సో మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ కూడా. చూసారు కదా, మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయలేదు. బిస్కెట్స్, పాలు, పంచదార, బేకింగ్ సోడా వేసాం అంతే.
ఈ న్యూ ఇయర్కి కేక్ని మీరు అందరూ కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా చాలా బాగుందండి టేస్ట్. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు, ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్ కదా. సో చాలా బాగుంది టేస్ట్ అనేది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ట్రై చేశారు, ఎలా అనిపించింది టేస్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి కేక్ రెసిపీస్ కనుక మీకు కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు చెప్పండి, నేను మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? మరి నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.